కందాటకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద ముక్కలు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, నానబెట్టిన బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, తరిగిన కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో హాట్ వాటర్ ఎందుకు ఫస్ట్? సో కంద మనకి ఏంటంటే కొంచెం మనం దోశ వేస్తాం కదా డైరెక్ట్, అది మనకి దురద అనేది ఏది రాకుండా ఉండాలని జస్ట్ మనం ఈ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఇది వేసేసి మనం తీసేయాలి అంతే. ఓకే. సో వాటర్ బాయిల్ చేసి కంద వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. జస్ట్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఓకే ఓకే. తీసేద్దాము. ఓకే. ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసుకుందాం. నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా బియ్యం, నానబెట్టిన బియ్యం, మన ఫ్లేవర్కి తగ్గట్టు ఒక 4-5 మిర్చి, అల్లం కూడా వేసుకోవాలండి. అల్లం ఫ్లేవర్ వస్తే మనకి అట్టు అనేది చాలా ఫ్లేవర్గా బాగుంటుంది. ఓకే ఓకే. దీంట్లో కంద వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే ఓకే సరిపోతుంది కదా ఇలా? ఓకే అండి. ఇది దీంట్లో వేసేసుకుందాం బౌల్లో. ఓకే. సో ఈలోపు పెనం హీట్ చేసుకుందాం. సో ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. కొంచెం సాల్ట్. ఇది మనకి ఎలా క్రిస్పీగా వస్తాయి అట్లు? బాగా మామూలు సాఫ్ట్గా ఉంటాయా? సాఫ్ట్గానే ఉంటాయండి. సాఫ్ట్గానే ఉంటాయా? ఓకే. ఫస్ట్ మనం ప్యాన్ మీద ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసేసుకొని ఓకే దీని మీద కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే ఓకే. సో ఆనియన్స్ పిండిలో కాకుండా ఇలా వేసుకోవాలన్నమాట. దాని మీద కొంచెం కొత్తిమీర. ఓకే, ఇట్స్ రెడీ నౌ. సో దీన్ని మనకి ఏ చట్నీతో కావాలంటే ఆ చట్నీతో తినేయచ్చు అన్నమాట. ఓకే, వెరీ నైస్. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా కంద అట్టు రెడీ.